వెల్కమ్ టు ఐఏసీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ బోర్డు నుంచి మనకి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ నోటిఫికేషన్ అండ్ ది బెస్ట్ నోటిఫికేషన్ ఎస్ఎస్సి సిజిఎల్ 2024 ఈ రోజు రిలీజ్ అయిందమ్మా. ఈ 2024 ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ లో మనకి ఏ పోస్టులకి రిక్రూట్మెంట్ జరుగుతుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సాలరీస్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ ఎప్పుడు మనకి స్టార్టింగ్ డేటు, ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, నెక్స్ట్ ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఏ పోస్ట్ అయితే బెటర్ గా ఉంటుంది, ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ కి ఈ ఇయర్ లో వచ్చిన నోటిఫికేషన్ కి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, ఆ డిఫరెన్సెస్ ఉంటే అవి ఏం చేంజ్ అయ్యాయి అనేది కూడా మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దామమ్మా. డిగ్రీ క్వాలిఫికేషన్ తోనే మనము 80,000 ప్లస్ సాలరీతో సెటిల్ అవ్వడానికి మనకి ది బెస్ట్ ఆపర్చునిటీ మనకి ఈ సిజిఎల్ నోటిఫికేషన్ నుంచి ఉందమ్మా. ఎగ్జాక్ట్లీ 5 to 6 months లో మీరు ది బెస్ట్ గా ప్రిపరేషన్ గాని చేస్తే మంచి పోస్ట్ తో మనం బయటికి వెళ్ళొచ్చు. కాబట్టి అంత మంచి నోటిఫికేషన్ ప్లస్ ఈసారి ఇప్పటికీ ఇచ్చిన వేకెన్సీస్ అనేవి మనకి 17,000 ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయమ్మా. అంటే మీరు ఒక్కసారి చూస్తే ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ తో పోలిస్తే ఈసారి డబల్ వేకెన్సీస్ ఉన్నాయి, అది కూడా టెంటేటివ్ వేకెన్సీస్. ఓకే, వేకెన్సీస్ అనేవి మనకి నోటిఫికేషన్ లో టెంటేటివ్ గా ఇస్తాడు, ఇది రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయ్యే టైంకి చాలా వేరియేషన్ వస్తుందమ్మా. కాబట్టి మనకు కావాల్సింది ఒక బెస్ట్ పోస్ట్ కాబట్టి ఈ నోటిఫికేషన్ లో మనం మిస్ అవ్వకుండా 100% మన ప్రిపరేషన్ చేస్తే ది బెస్ట్ గా సెటిల్ అవ్వచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ ఎప్పటి నుంచి మనం అప్లై చేసుకోవడానికి ఉంది, ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఉంది, ఎప్పుడు టైర్ 1 ఎగ్జామ్ జరుగుతుంది, ఎప్పుడు టైర్ 2 ఎగ్జామ్ జరుగుతుంది అనేది క్లియర్ గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందమ్మా. మనం ఇక్కడ చూసుకుంటే మనకి 24th ఈ రోజు నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ ఏదైతే మనకి ప్రాసెస్ అనేది. ఇక్కడ మనకి లాస్ట్ డేట్ అనేది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, 24th జూలై. అంటే 1 month టైం ఇచ్చారమ్మా మనకి అప్లై చేసుకోవడానికి. ఈ 1 month లో మీరు క్లియర్ గా అప్లై చేసుకోవచ్చు. అయితే 1 month టైం ఉంది కదా అని ఎవరు వెయిట్ చేయొద్దు, లాస్ట్ 10 days కన్నా ముందే మన అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ మినిట్ లో మనకి సర్వర్స్ చాలా బిజీ ఉంటుంది కాబట్టి ఏ ఒక్కళ్ళు కూడా నెగ్లెక్ట్ చేయకుండా విత్ ఇన్ 10 to 15 days లోపే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటేమా ఎప్పుడు మనకి టైర్ 1 ఎగ్జామ్ ఉంది అనేది ఇక్కడ చూస్తే మనకి క్లారిటీగా ఇచ్చారు. టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ టైర్ 1 మనకి సెప్టెంబర్ అండ్ అక్టోబర్ లో ఉందమ్మా, సెప్టెంబర్ అండ్ అక్టోబర్ లో ఉంది టైర్ 1 అనేది. అదే విధంగా టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ టైర్ 2 మనకి డిసెంబర్ లో ఉంది. అంటే ఇప్పుడు మనం జూన్ మంత్ ఆల్మోస్ట్ ఎండింగ్ లో ఉన్నాం. జూలై నుంచి తీసుకుంటే డిసెంబర్ వరకు మనకి 5 months టైం ఉంది. ఈ 5 months లో మనకి కంప్లీట్ గా టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. నెక్స్ట్ 34 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులకి మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందమ్మా. ప్లస్ ఈ నోటిఫికేషన్ లో ఏంటి అంటే ఏ పోస్ట్ కి కూడా ఇంటర్వ్యూ అనేది లేదు, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కూడా ఏమీ లేదు. అన్ని కూడా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్సే. ఓన్లీ మీకు 2 times అంటే టైర్ 1 రోజు, టైర్ 2 రోజు మంచి పర్ఫామ్ చేస్తే డెఫినెట్ గా మనం ఈ జాబ్ కొట్టొచ్చమ్మా. ఓకే, అయితే ఈ ఎస్ఎస్సి సిజిఎల్ లో మనకి ఏ పోస్టులు ఫిల్ చేస్తారు సార్ అంటే మనకి గ్రూప్ బి యాజ్ వెల్ యాజ్ గ్రూప్ సి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ లో మనకి టోటల్ జాబ్స్ ని కేటగిరైజ్ చేస్తే మనకి గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి ఇలా 4 కేటగిరీస్ ఉంటాయమ్మా. ఈ 4 కేటగిరీల్లో గ్రూప్ బి అండ్ గ్రూప్ సి అనే 2 కేటగిరీస్ కి సంబంధించిన జాబ్స్ ని మనకి ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ ద్వారా ఫిల్అప్ చేయడం జరుగుతుంది. అయితే ఈ గ్రూప్ బి పోస్టులు ఏమున్నాయి, గ్రూప్ సి పోస్టులు ఏమున్నాయి, వాటి పే లెవెల్స్ కూడా ఎలా ఉన్నాయి అనేది మనం ఒక్కసారి చూడొచ్చమ్మా. ఓకే, ఒక్కసారి మనము గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులు ఏమున్నాయి, వాటి సాలరీస్ ఏంటి, ఏ మినిస్ట్రీస్ లో మనం వర్క్ చేయొచ్చు అనేది ఒకసారి క్లారిటీగా మనకి నోటిఫికేషన్ లో కూడా టేబుల్లో ఇచ్చారమ్మా. అంటే డిజిగ్నేషన్ ఏముంటుంది, ఏ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది, ఏ గ్రూప్ కిందకి ఆ జాబ్ వస్తుంది, నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఏజ్ ఎంత వరకు ఉంటుంది అనేది కూడా క్లారిటీ ఇచ్చారమ్మా. ఒకసారి అది చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ పే
లెవెల్ 7 అమ్మా, పే లెవెల్ 7. సో ఇది మనకి ఫస్ట్ హైయెస్ట్ జాబ్ గా ఇచ్చారు. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ నోటిఫికేషన్స్ కి ఈ నోటిఫికేషన్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ నోటిఫికేషన్ లో మనకి లెవెల్ 8 జాబ్స్ అనేది ఇవ్వలేదు. లెవెల్ 8 జాబ్స్ అంటే గెజెటెడ్ ఆఫీసర్ ఏవైతే ఉన్నాయో ఆ జాబ్స్ రిలేటెడ్ అనేది మనకి నోటిఫికేషన్ లో ఇవ్వలేదు. అదే గెజెటెడ్ ఆఫీసర్ ఏంటి, ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్, ఈ రెండు పోస్టులు కూడా మనకి లెవెల్ 8 అమ్మా. ఈ రెండు పోస్టుల్ని కూడా ఈసారి ఈ నోటిఫికేషన్ లో ఇవ్వలేదు. సో వన్స్ ఆ రెండు పోస్టుల తర్వాత మనకి నెక్స్ట్ లెవెల్ ఉంది, లెవెల్ 7 అన్నమాట. సో ఈ లెవెల్ 7 కి సంబంధించి ఇది బేసిక్ పే అనేది మనకి 44,900 అనేదమ్మా. అంటే ఈ లెవెల్ 7 లో కానీ మీరు జాబ్ కొట్టారు అంటే మీరు ఆల్మోస్ట్ 85,000 ప్లస్ అనేది మీకు సాలరీ వస్తుంది పర్ మంత్. 85,000 ప్లస్ సాలరీ మనకి పర్ మంత్ అనేది లెవెల్ 7 జాబ్ వస్తుందమ్మా. ఓకే, అంటే ఈ నోటిఫికేషన్ లో మీరు లెవెల్ 7 జాబ్ కొడితే మీ సాలరీ 85,000 ప్లస్ వస్తుంది విత్ గ్రాడ్యుయేషన్. విత్ గ్రాడ్యుయేషన్ అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి అమ్మా ఎంత మంచి పోస్టులు ఉన్నాయి అనేది. సో ఇక్కడ చూస్తే మనకి లెవెల్ 7 లో చూస్తే ఇక్కడ నుంచి 1 నుంచి 7 వరకు కూడా మొత్తం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనేది మనకి డిజిగ్నేషన్ ఉంది. సో ఇది కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో అంటే సెంట్రల్ సెక్రటరియట్ సర్వీస్ లో, అదే విధంగా ఇంటెలిజెన్స్ బ్యూరోలో, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ లో, అదే విధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్, అదే విధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ అదర్ మినిస్ట్రీస్ లో కూడా ASO గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి గ్రూప్ బి జాబ్స్ అమ్మా. ఇవన్నీ కూడా గ్రూప్ బి జాబ్స్ మీకు. సో మరి ఈ గ్రూప్ బి జాబ్స్ కి అండ్ సి జాబ్స్ కి అంటే ఏజ్ ఎలా ఉంటుంది అనేది కూడా క్లారిటీగా మనకి పోస్ట్ వైజ్ ఇచ్చేసారమ్మా. ఓకే, ఇవాళ ఒక పోస్ట్ తీసుకుంటే ఇక్కడ నోటిఫికేషన్ లో ఈ పోస్ట్ కి 20 to 30 ఇయర్స్ అంటే 20 అనేది మినిమం ఇయర్స్, 30 ఇయర్స్ అనేది మాక్సిమం అన్నమాట. ఓకే, ఇక్కడ ఇచ్చిన ఈ టేబుల్ ఈ ఏజ్ లిమిట్ మొత్తం కూడా ఎవరిది అంటే అన్రిజర్వ్డ్ స్టూడెంట్స్, అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఎవరైతే వస్తారో వాళ్ళకి సంబంధించిన ఏజ్ అన్నమాట. ఓకే, సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ ఎంటైర్ CGL నోటిఫికేషన్ లో ఏజ్ ని ఎలా చూడాలి సార్ అంటే అన్రిజర్వ్డ్ కి మనకి ఇక్కడ టేబుల్లో ఇచ్చాడు. అదే విధంగా మనకి సో ఎవరైతే రిజర్వేషన్ ఉంటుందో అంటే OBC స్టూడెంట్స్ కి మనం కంప్లీట్ గా +3 ఇయర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. +3 ఇయర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. అదే విధంగా మనకి ఎవరైతే SC ఆర్ ST స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళకి +5 ఇయర్స్ అనేది మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందమ్మా. ఓకే, ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ అన్ని నోటిఫికేషన్స్ కి కూడా ఇదే మీకు అప్లికబుల్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మీరు ఇచ్చిన అన్ని పోస్టులకి కూడా ఏజ్ ఇచ్చారు కాబట్టి అప్పర్ ఏజ్ కి సో మీరు ఏ కమ్యూనిటీ అయితే ఆ కమ్యూనిటీకి సంబంధించిన సో ఏజ్ రిలాక్సేషన్ మీరు యూజ్ చేసుకోవచ్చమ్మా. ఓకే, సో కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఈ విధంగా ఉంది. సో ఇలా మనకి 7 పోస్టులు అనేవి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కింద ఉన్నాయి. అదే విధంగా మనకి చాలా క్రేజీ పోస్టులమ్మా. సో చాలా మంది స్టూడెంట్స్ కూడా సో చాలా ఇంట్రెస్టెడ్ గా సో ఈ డిపార్ట్మెంట్స్ కి వెళ్ళాలనుకుంటారు. ఆ డిపార్ట్మెంట్ అండ్ ఆ పోస్టులే మనకి సో ఇన్స్పెక్టర్ ఇన్కమ్ ట్యాక్స్, ఇన్స్పెక్టర్ ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, మేబీ ఇక్కడ ఇది గ్రూప్ సి లో ఉండొచ్చు బట్ ఇది లెవెల్ 7 పే కి సంబంధించిందమ్మా. సో మీరు డైరెక్ట్ గా సో ఇన్స్పెక్టర్ రేంజ్ లో మీరు ఎంటర్ అవ్వడానికి మీకున్న అవకాశం. సో ఇన్కమ్ ట్యాక్స్ లో ఇన్స్పెక్టర్ గా వర్క్ చేయడానికి మనకి ఈ CGL నుంచి వెళ్ళొచ్చు. అదే విధంగా ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్ అంటే మనకి GST లో సో ఇలా GST ఇన్స్పెక్టర్ గా మనం సెంట్రల్ లెవెల్లో ఎంటర్ అవ్వాలి అంటే మనకి ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్, అదే విధంగా ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్, అదే విధంగా ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్. ఓకే, ఈ 4 పోస్టులు కూడా చాలా క్రేజీ పోస్టులు, చాలా బాగుంటుందమ్మా. సో కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ కూడా ఏదైతే మన తెలుగు స్టేట్స్ ఉన్న పిల్లలు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా సో ఇన్స్పెక్టర్ పోస్టులకి సో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో కాబట్టి మంచి పోస్టులు ప్లస్ గ్రూప్ బి గ్రూప్ సి అయినా సరే లెవెల్ 7 పోస్టులమ్మా. సో కాబట్టి సో ఈ పోస్టులన్నీ కూడా మనకి ఈ CGL నోటిఫికేషన్ లోనే ఉన్నాయి. అదే విధంగా మనం చూసుకుంటే సో ఇక్కడ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అంటే ఇది మనకి ఈడీకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటారు కదా. సో ఈడీకి సంబంధించి అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ గా నువ్వు వెళ్ళడానికి నీకు CGL నోటిఫికేషన్ మనకి యూజ్ అవుతుందమ్మా. అదే విధంగా మనకి సబ్ ఇన్స్పెక్టర్ సిబిఐ లో మనం SI గా వెళ్ళాలన్నా సరే మనకున్న సో ఆపర్చునిటీ SSC CGL అమ్మా, SSC CGL. అదే విధంగా మనకి
ఇంకా కొన్ని పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి చూద్దాం. సో వీటికి సంబంధించి ఇక్కడ మనకి ఇంకొక 2 పోస్టులు అనేవి మనకి లెవెల్ 7 లో ఉన్నాయి. అదే ఇన్స్పెక్టర్ పోస్ట్, అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ లో సో ఇన్స్పెక్టర్ రేంజ్ లో ఎంటర్ అవ్వాలన్నా సో CGL ఉంది. ప్లస్ ఈ పోస్ట్ కూడా మనకి లెవెల్ 7 అమ్మా, లెవెల్ 7. అదే విధంగా మనకి ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, అంటే ఇక్కడ మీరు చూస్తే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ లో డైరెక్ట్ గా మనం ఇన్స్పెక్టర్ అవ్వడానికి మనకున్న ఆపర్చునిటీ సో SSC CGL. సో ఈ విధంగా మనకి ఏదైతే 1 నుంచి సో 15 వరకు ఉన్నాయో సో ఈ పోస్టులు అన్ని కూడా లెవెల్ 7 పేకి సంబంధించినవి. సో ఈ 15 పోస్టుల్లో ఏ పోస్ట్ కొట్టినా సరే మీ సాలరీ అనేది 85,000 ప్లస్ పర్ మంత్ అనేది మనకు వచ్చేస్తుందమ్మా. ఓకే, సో కాబట్టి సో పే లెవెల్ 7 పోస్టులు చూసాం ఇప్పుడు మనం. మరి నెక్స్ట్ పే లెవెల్ అంటే మనకి పే లెవెల్ 6 కి సంబంధించమా. సో ఇది 35,400 మనకి బేసిక్ పే. అంటే ఈ బేసిక్ పేలో అంటే మీరు చూసుకుంటే సో మనకి ఎవ్రీ మంత్ కూడా 68,000 ప్లస్ సాలరీ అనేది మనకి పర్ మంత్ వస్తుంది. అంటే లెవెల్ 6 జాబ్ గాని కొట్టారు అంటే మీరు సో ఇప్పుడున్న సాలరీస్ ప్రకారం మీకు 68,000 ప్లస్ పర్ మంత్ అనేది వస్తుందమ్మా. ఓకే, సో కాబట్టి ఇక్కడ మరి పే లెవెల్ 6 లో ఏ జాబ్స్ ఉన్నాయి సార్ అంటే ఇక్కడ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ అదర్ డిపార్ట్మెంట్స్ అండ్ మినిస్ట్రీస్ లో ఉన్నాయి. అదే విధంగా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అనేది మనకి ఇండైరెక్ట్ టాక్సెస్ కి సంబంధించి గ్రూప్ బి లో ఉంది. అదే విధంగా రీసెర్చ్ అసిస్టెంట్ అని, డివిజనల్ అకౌంటెంట్ అని, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ NIA లో సబ్ ఇన్స్పెక్టర్, అదే విధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ NCB లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో సో మనకి ఇది కూడా గ్రూప్ బి పోస్ట్ అమ్మా. అదే విధంగా జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. ఓకే, సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎవరైతే డిగ్రీలో స్టార్ట్ చేశారో ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ విత్ 60% ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా ఇది మంచి ఆపర్చునిటీ అమ్మా. సో దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ గురించి కూడా మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం అనమాట. ఓకే, సో ఇవి మనకి పే లెవెల్ 6 లో ఉన్న ఏవైతే పోస్టులు ఉన్నాయో మొత్తం 7 పోస్టులు అనేవి మనకి పే లెవెల్ 6 కింద ఉన్నాయమ్మా. ఓకే, అంటే మనం ఇక్కడ చూసుకుంటే పే లెవెల్ 7 చూసాం, పే లెవెల్ 6 చూసామమ్మా. నెక్స్ట్ వచ్చేసి పే లెవెల్ 5, పే లెవెల్ 4 కూడా ఈ ఒక్క నోటిఫికేషన్ లోనే మనకి కవర్ చేయడం జరుగుతుంది పోస్టులు అనేవి. మరి ఆ పే లెవెల్ 4, పే లెవెల్ 5 ఏ జాబ్స్ ఉన్నాయి సార్ అనేది ఒకసారి ఇక్కడ చూద్దామా మనం. సో నెక్స్ట్ దాంట్లో సో ఇక్కడ మనకి పే లెవెల్ 5 కి సంబంధించమా సో ఇక్కడ 29,200 అనేది బేసిక్ పే ఉంది. సో కాబట్టి ఇక్కడ మనకి సాలరీ వచ్చేసరికి 55,000 ప్లస్ పర్ మంత్ అనేది వస్తుందమ్మా. 55,000 ప్లస్ అనేది మనకి పర్ మంత్ సాలరీ వస్తుంది పే లెవెల్ 5 లో. సో ఇక్కడ కూడా మనకి ఆడిటరు, అకౌంటెంట్ సో ఇలా మనకి పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టులు అన్ని కూడా మనకి డిఫరెంట్ ఆడిట్ ఆఫీసెస్ లో ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి గ్రూప్ సి కి సంబంధించి ఇక్కడ ఏజ్ కూడా మీరు చూస్తే 18 to 27 ఇయర్స్ ఉంది. ఓకే, సో అంటే ఈ పోస్టులన్నీ ఇక్కడ చూస్తే చాలా మంది పిల్లలు ఏమనుకుంటారంటే ఆడిటరు, అకౌంటెంట్ అంటే బీకామ్ చదివితేనే మనం ఎలిజిబుల్ ఏమో అనుకుంటారు. నో అమ్మా. సో ఇక్కడ ఆల్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ దీస్ పోస్ట్ అమ్మా. సో ఏదైతే స్పెషలైజేషన్ కోర్స్ కావాలో సో అది నేను మళ్ళీ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేరే ఏదైనా ఒక పోస్ట్ కావాలి అనేది ఇచ్చుంటే అది మీకు నెక్స్ట్ చూద్దాం. CGL అంటేనే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్, అంటే ఎనీ డిగ్రీ స్టూడెంట్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దీస్ ఆల్ పోస్ట్ అమ్మా. ఓకే, ఇక్కడ మరి సో లెవెల్ 5 ఇలా ఉంటే లెవెల్ 4 వచ్చేసరికి మనకి 25,500 అంటే ఇక్కడ మనకి దీనికి సాలరీ వచ్చేసరికి మనకి 50,000 ప్లస్ అనేది పర్ మంత్ సాలరీ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఇది కూడా మనకి గ్రూప్ సి పోస్టే. బట్ ఇక్కడ మనకి పోస్టల్ అసిస్టెంట్, సార్టిక్ అసిస్టెంట్, అదే విధంగా సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, అప్పర్ డివిజనల్ క్లర్క్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్ యాజ్ వెల్ యాజ్ సబ్ ఇన్స్పెక్టర్. సో ఇలా మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో మనకి ఈ పోస్టులు అనేది ఫిల్అప్ చేయడం జరుగుతుంది. ఇది మనకి లెవెల్ 4 కి సంబంధించిందమ్మా గ్రూప్ సి. సో ఇలా మనకి టోటల్ 34 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులకి మనకి ఈ సింగిల్ నోటిఫికేషన్ ద్వారా సో ఫిల్అప్ చేయబోతున్నారు. సో అయితే ఈ 34 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులకి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సార్, ఏజ్ ఎప్పటికి కట్ ఆఫ్ ఇచ్చాడు, అదే విధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ డేట్ కి కట్ ఆఫ్ ఇచ్చారు అనేది కూడా ఒకసారి మనం చూద్దామమ్మా. ఓకే, సో ఇక్కడ మనకి ఏజ్ ఎక్కడ ఇచ్చున్నారు అంటే
సో ఇక్కడ మనకి టెంటేటివ్ వేకెన్సీస్ కూడా ఇచ్చారమ్మా. మీరు ఇక్కడ చూడండి, వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్స్ అనేది మనకి టెంటేటివ్ గా ఇచ్చున్నారు. సో అదే మనకి టోటల్ గా 17,727 వేకెన్సీస్. ఓకే, సో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశాడు టెంటేటివ్ వేకెన్సీస్ అనేది. సో కాబట్టి సో ఇక్కడ అప్డేటెడ్ వేకెన్సీస్ ఇఫ్ ఎనీ అనేది క్లారిటీగా ఇచ్చారు. అంటే ఏమన్నా అప్డేషన్ ఉంటే కంపల్సరీ మనకి వెబ్సైట్ లో టెంటేటివ్ వేకెన్సీస్ కార్నర్ లో మనకి ఇస్తాడమ్మా. సో 17,000 తో ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఫ్యూచర్ లో ఈ వేకెన్సీస్ ని ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే, సో కాబట్టి లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ తో పోలిస్తే ఈసారి డబుల్ వచ్చాయి. అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ కానీ వాటిని మీరు కంపేర్ చేసుకోవద్దు. సో ఇప్పుడు ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో సో 17,000 ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా మంచి వేకెన్సీస్ ని మీకు యాడ్ చేయడానికి అవకాశం ఉందమ్మా. సో కాబట్టి సీరియస్ గా మనం ప్రిపరేషన్ చేయడమే స్టార్ట్ చేయడమే ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్ కి సంబంధించి అన్ని పోస్టులకి ఏజ్ ఎప్పటి వరకు మేము దాన్ని సో మా ఏజ్ వచ్చి ఉండాలి సార్ అని అంటే ఒకసారి చూస్తే ఇక్కడ క్లారిటీగా ఆ ఏజ్ లిమిట్ అనేది మనకి సో 1 ఆగస్టు కల్లా మీరు ఏదైతే అక్కడ మనకి నోటిఫికేషన్ లో ఏజ్ క్రైటీరియా ఇచ్చాడో సో ఆ ఏజ్ క్రైటీరియాని మనం రీచ్ అయి ఉండాలన్నమాట. ఓకే, సో అంటే మీరు కట్ ఆఫ్ డేట్ ఎక్కడ పెట్టుకోవాలి, ఏ డేట్ కి ఇవ్వాలి అంటే సో ఎగ్జాక్ట్లీ ఆగస్టు 1 కి మీకు కట్ ఆఫ్ డేట్ అనేది ఏజ్ కి సంబంధించి ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్. సో కాబట్టి ఆగస్టు 1 వరకు మీరు ఆ ఏజ్ క్రైటీరియాని మీరు వచ్చి ఉండాలమ్మా. ఓకే, సో మన ఏజ్ అనేది 1 ఆగస్టుకి ఇచ్చారు కాబట్టి ఇక్కడ మీకు చూస్తే 3-4 కేటగిరీస్ ఇచ్చాడు. అంటే 18 to 27 ఇయర్స్ అంటే సో ఏ డేట్ వరకు ఉండాలి అనేది, అదే విధంగా 20 to 30 ఇయర్స్, 18 to 30 ఇయర్స్, 18 to 32 ఇయర్స్ అంటే ఇక్కడ క్లారిటీగా మీకు డేట్స్ ఎప్పటిలోపు ఉండాలి అనేది ఇచ్చారమ్మా. అదే విధంగా మనకి ఇక్కడ క్లారిటీగా మనకి ఇంకొకటి కూడా ఈ టేబుల్లో ఇచ్చారు. ఏదైతే అప్పర్ ఏజ్ లిమిట్ ఉందో ఎవరెవరికి అనేది సో మీకు ఇంతకు ముందే మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఏదైతే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ స్టూడెంట్స్ ఉంటారో సో 5 ఇయర్స్ ఉండాలి. అదే విధంగా ఓబీసీ స్టూడెంట్స్ కి 3 ఇయర్స్ ఉండాలి. అదే విధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి ఎక్స్ సర్వీస్ మెన్ కానీ సో ఇవన్నీ కూడా ఇక్కడ క్లారిటీగా మనకి నోటిఫికేషన్ లో క్లియర్ గా ఇచ్చారమ్మా. సో కాబట్టి మీరు ఈ నోటిఫికేషన్ లో క్లారిటీగా చూసుకొని ఏజ్ మీద అప్పర్ ఏజ్ లిమిట్ సరిపోతుందా లేదా అనేది చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి కొన్ని స్పెసిఫిక్ పోస్టులకి స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అనేది మనకి అడగడం జరిగిందమ్మా. ఆ పోస్టులు ఏమున్నాయి, వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనే పోస్ట్ కు వచ్చేసరికి సో మనకి బ్యాచులర్స్ డిగ్రీ అనేది సో సబ్జెక్ట్ నుంచి ఎనీ సబ్జెక్ట్ ఉండాలి. అండ్ 60% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అట్ 12th స్టాండర్డ్ అన్నాడు. అంటే సో డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి, ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ చదివి ఉండాలి. సో ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్ లో కూడా మనకి 60% అనేది మనకి మార్క్స్ రావాలి. ఏ పోస్ట్ కి అది ఓన్లీ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కి సో మనకి రిక్వైర్మెంట్ కావాలి. ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సార్ నా డిగ్రీ ఎప్పటికి అయిపోయి ఉండాలి అంటే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది ఒక మన ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా గుడ్ న్యూస్ అమ్మా. అంటే సో ఈ ఆగస్టు 1 ఆగస్టు లోపు మీ రిజల్ట్ వచ్చి ఉంటే సో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ నోటిఫికేషన్ అమ్మా. అంటే మోస్ట్లీ మన ఏపీ తెలంగాణలో అన్ని యూనివర్సిటీలో అయితే ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ అయిపోయాయి. సో మోస్ట్లీ రిజల్ట్ కూడా కొన్ని యూనివర్సిటీస్కి వచ్చేసాయి, కొన్ని మోస్ట్లీ మనకి నెక్స్ట్ మంత్ మిడ్ లోపు వస్తాయి. అంటే ఆగస్టు 1 లోపు మీరు డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే చాలు, సో మీకు రిజల్ట్ వచ్చి ఉంటే చాలు, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ పోస్ట్. ఓకే, సో అయితే ఈ జేఎస్ఓకి మాత్రం ఈ స్పెసిఫిక్ ఇచ్చారు. అదే విధంగా మనకి రిమైనింగ్ పోస్టులకు కూడా మనకి ఏమి ఇచ్చారు అనేది కూడా ఒకసారి ఇక్కడ చూద్దాము. సో రిమైనింగ్ పోస్టులకు కూడా మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూద్దామా. ఓకే, సో రిమైనింగ్ పోస్టులు చూస్తే సో మనకి ఇంతకు ముందు అడిగింది ఇంటర్ లో మ్యాథ్స్ ఉండి 60% ఉంటే ఓకే. అదే విధంగా జేఎస్ఓకి డిగ్రీ చదివి స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్ ఉన్నా సరే మీరు జేఎస్ఓకి ఎలిజిబిలిటీ వస్తారమ్మా, జేఎస్ఓకి ఎలిజిబిలిటీ వస్తారు. ఓకే, అంటే క్లియర్ గా చెప్తున్నాను, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ మీరు అప్లై చేయాలి అనుకుంటే 2 కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి డిగ్రీలో మీరు స్టార్ట్ సబ్జెక్ట్ ఉన్నా మీరు ఎలిజిబులే. అదే విధంగా సో ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ ఉండి మ్యాథ్స్ లో 60% చదివి మార్క్స్ వచ్చి ఉంటే దెన్ డిగ్రీ కూడా కంప్లీట్ అయి ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ జేఎస్ఓ. అదే
అదే విధంగా స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 అని ఉంటుందమ్మా. సో దీనికి సంబంధించి మాత్రం కంపల్సరీ డిగ్రీ ఉండాలి. అందులో కూడా స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఉండాలి. అందులో కూడా మనకి ఏముండాలి, స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఉండాలి. ఓకే, సో కాబట్టి ఇది 2 పోస్టులు, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2. ఈ రెండింటికి కూడా ఏం క్వాలిఫికేషన్ కావాలి అనేది ఇక్కడ క్లారిటీ ఇచ్చారు. ఇది కాకుండా మనకి ఇంకొక పోస్ట్ కూడా మనకి ఇచ్చారు, రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ ఎన్హెచ్ఆర్. సో ఇందులో మనకి ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చి మనకి డిగ్రీ అని ఇచ్చారమ్మా. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అంటే మీరేం కంగారు పడక్కర్లేదు, ఎసెన్షియల్ ఉంటే చాలు. డిజైరబుల్ అనేది సో అది ఉంటే ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అని తప్పితే సో డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సో ఈ రీసెర్చ్ అసిస్టెంట్ కూడా మీరు ఇది అవుతారు. ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది మనకు మినిమం 1 year రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ రికగ్నైజ్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అన్నారు. అదే విధంగా డిగ్రీ ఇన్ లా ఆర్ హ్యూమన్ రైట్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో వీళ్ళకి కొంచెం ప్రియారిటీ ఉంటుందని, అంతేగాని ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు సో మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో అదే విధంగా ఆల్ అదర్ పోస్ట్ అంటే ఏవైతే ఇంతకు ముందు మీకు 3 పోస్టులు చెప్పాను, ఒకటి జేఎస్ఓ, అదే విధంగా స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2, అదే విధంగా మనకి రీసెర్చ్ అసిస్టెంట్, ఈ 3 పోస్టులు తప్ప రిమైనింగ్ అన్ని పోస్టులకి కూడా మనకి ఏదైతే బ్యాచిలర్ డిగ్రీ ఉంటుందో ఆ డిగ్రీ ఉంటే చాలు. అదే విధంగా మన రిజల్ట్ ఎప్పటిలోపు వచ్చి ఉండాలి అంటే 1st August లోపు వచ్చి ఉంటే సరిపోతుంది. ఓకే, చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేది 2 చోట్ల, ఒకటి ఏజ్ ఎంత ఉండాలి, ఏ డేట్ కి నా ఏజ్ వచ్చి ఉండాలి అనేది, ఇంకోటి సో క్వాలిఫికేషన్ ఏముండాలి, ఆ క్వాలిఫికేషన్ అనేది ఏ డేట్ టైంకి నాది కంప్లీట్ అయి ఉండాలి అనేది. ఈ 2 కూడా క్లియర్ గా ఇచ్చాడమ్మా. ఎప్పటిలోపు అంటే మనకి August 1st లోపు వచ్చేస్తే సరిపోతుంది. ఓకే రైట్. సో దీని తర్వాత అసలు సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. సో మరి ఏదైతే మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ తో 50,000 నుంచి 85,000 వరకు సాలరీ మనం కొట్టాలి అని అనుకుంటున్నాము, 85,000 సాలరీ జాబ్ చేయాలనుకుంటున్నాము. సో మరి ఆ జాబ్ చేయాలి అనుకుంటే మరి ఈ నోటిఫికేషన్ లో ఆ జాబ్ కోసం సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది చూస్తేమా ఇక్కడ మనకి టైర్ 1 అండ్ టైర్ 2 అంటే 2 ప్రొసీజర్స్ ఉంటాయి. సో టైర్ 1 యాజ్ వెల్ యాజ్ టైర్ 2 అని, ఇవి 2 కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అమ్మా, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఓకే, టైర్ 1 అనేది జస్ట్ క్వాలిఫై అయితే చాలమ్మా, క్వాలిఫై అయితే చాలు. ఓకే, సో టైర్ 1 లో వచ్చే మార్క్స్ ని మీకు కన్సిడర్ చేయడు, జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఓకే, ఏదైతే టైర్ 2 ఉంటుందో ఆ టైర్ 2 కి సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. ఓకే, అంటే నీ జాబ్ ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ టైర్ 2 అంటే టైర్ 1 క్వాలిఫై అవ్వాలి, టైర్ 2 లో బెస్ట్ స్కోర్ సాధించాలి. ఇంకోటి కూడా మీరు గమనించండి, మరి ఇన్ని పోస్టులు ఉన్న ఈ నోటిఫికేషన్ కి మనం అప్లై చేయాలి అంటే సో ఎంత ఫీజు ఉంటుంది సార్ అంటే సో ఎంటైర్ గర్ల్స్ స్టూడెంట్స్ కి సో ఫీజు అనేది 0 అమ్మా. అదే విధంగా కొన్ని కమ్యూనిటీస్ కి కూడా సో ఫీజు అనేది 0. సో ఓన్లీ కొన్ని కమ్యూనిటీస్ కి మాత్రం స్టూడెంట్స్ కి మాత్రం 100 రూపీస్ అనేది ఫీజు కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో కాబట్టి ఇన్ని మంచి పోస్టులు, సో ఇంత మంచి నోటిఫికేషన్, ఇన్ని వేకెన్సీస్ ఉన్న సో మన నోటిఫికేషన్ కి మనం అప్లై చేయడానికి ఎంత ఫీజు అనేది మీరు ఒక్కసారి చూడండి. సో ఫీజు అనేది నెగ్లిజిబుల్. సో కాబట్టి జాగ్రత్తగా మనం అప్లై చేసి సో ఇక్కడ ఇచ్చిన ఏవైతే టైర్ 1 టైర్ 2, టైర్ 1 క్వాలిఫై అవ్వాలి, టైర్ 2 లో బెస్ట్ స్కోర్ తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో మనం ప్రిపేర్ అయితే సరిపోతుందమ్మా. సార్ మరి టైర్ 1 లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, టైర్ 2 లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం అమ్మా. ఓకే, ఎగ్జామ్ ప్యాటర్న్స్ అని గురించి ఒకసారి ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ మనకి టైర్ 1 కి వచ్చేసరికి సో టైర్ 1 వచ్చేసరికి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అదే విధంగా జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. టోటల్ గా మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయమ్మా, టోటల్ గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్ అనేది సో మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి క్వశ్చన్ కి కూడా మనకి 2 మార్క్స్ అనేది ఉంటుంది. సో టోటల్ కూడా మనకి 1 అవర్ టైం ఉంటుందమ్మా, 1 అవర్ టైం ఉంటుంది. ఓకే సార్, ఇవి ఎలా మరి సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ ఏమన్నా ఉంటుందా, సెక్షన్ వైజ్ టైమింగ్స్ ఏమన్నా ఉంటాయంటే ఏమీ లేదమ్మా. కాంపోజిట్ టైం మీకు 1 అవర్ అంటే 60 minutes టైం ఉంటుంది. సో ఈ 60 minutes లో మనం 100 క్వశ్చన్స్ ని
ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 100 క్వశ్చన్స్ కి 200 మార్క్స్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. ఈ 200 మార్క్స్ కి వచ్చిన దాన్ని బట్టి కట్ ఆఫ్ ఇస్తారు. ఆ కట్ ఆఫ్ క్లియర్ చేస్తే చాలు, మనం నెక్స్ట్ ఇమీడియట్ గా మనము సో టైర్ 2 కి వెళ్ళొచ్చు. టైర్ 2 కి వెళ్ళొచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు ఒకటి నెగటివ్ మార్కింగ్ ఉంటుంది, జస్ట్ అది మనకి 0.5 మార్క్స్ అనేది నెగటివ్ మార్కింగ్. ఓకే, సో కాబట్టి వీలైనంత వరకు మీకు ఎంత వరకు తెలుసో 100% కరెక్ట్ అన్న క్వశ్చన్స్ ని మీరు ఆన్సర్ చేస్తే బెస్ట్ గా ఉంటుందమ్మా, బికాస్ నెగటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి. సో అదే విధంగా మనకి సో టైర్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత సో టైర్ 2 కి సంబంధించి మనకి సో ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇదే మన హార్ట్ అమ్మా, అంటే ఈ జాబ్స్ కొట్టాలి అంటే టైర్ 2 అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ టైర్ 2 కి సంబంధించి ఎలా ఉంటుంది సార్, ఎంత స్కోర్ ఉంటుంది అనేది ఒకసారి చూస్తే, సో ఈ టైర్ 2 లో మనకి పేపర్ 1 అని ఉంటుందమ్మా. సో ఇందులో మనకి 2 సెషన్స్ లో ఎగ్జామ్ జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే 2 hours 15 minutes ఎగ్జామ్ ఉంటుంది ఫస్ట్ సెషన్ లో. సో ఆ 2 hours 15 minutes లో సో ఫస్ట్ సెక్షన్ వచ్చి మనకి 1 hour టైం ఉంటుంది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో 1 hour టైం అనేది ఉంటుంది. సో ఇందులో మనకి మాడ్యూల్ 1 మ్యాథమెటిక్స్ ఎబిలిటీ ఉంటుంది, అదే విధంగా రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్. ఓకే, సో కాబట్టి ఇవి 30 క్వశ్చన్స్ టోటల్ 60 క్వశ్చన్స్ అమ్మా. ప్రతి క్వశ్చన్ కూడా 3 మార్క్స్, అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మనకి టైర్ 2 లో మనకి ప్రతి క్వశ్చన్ కూడా 3 మార్క్స్ అనేది ఉంది. అంటే మ్యాథ్స్ రీజనింగ్ కలిపి మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయమ్మా, 180 మార్క్స్ కి సంబంధించి సో ఈ మ్యాథ్స్ రీజనింగ్. సో ఇది ఎన్ని క్వశ్చన్స్, 60 క్వశ్చన్స్, 1 hour టైం. సో ఇలా మనకి సో ఫస్ట్ సెక్షన్ 1 కంప్లీట్ అయిన తర్వాత 1 hour సో ఇమీడియట్ గా నెక్స్ట్ సెక్షన్ అనేది ఓపెన్ అవుతుందమ్మా. మరి నెక్స్ట్ సెక్షన్ ఏముంది అనేది మనం ఒకసారి చూసుకుంటే, సో నెక్స్ట్ సెక్షన్ లో మనకి సెక్షన్ 2 లో వచ్చేసరికి మనకి ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ అండ్ యాజ్ వెల్ యాజ్ జనరల్ అవేర్నెస్. ఓకే, ఇది వచ్చి మనకి 45 క్వశ్చన్స్, 25 క్వశ్చన్స్, టోటల్ 70 క్వశ్చన్స్ అమ్మా. 210 మార్క్స్ అనేది ఉంటుంది, 210 మార్క్స్ అనేది ఉంటుంది. ఓకే, అంటే మీరు ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ సెక్షన్ వచ్చి సో మనకి 180 మార్క్స్, అనదర్ సెక్షన్ వచ్చి మనకి 210 మార్క్స్. అంటే ఈ 2 సెక్షన్లు కూడా 1 hour ఉంటాయి. అంటే టోటల్ గా 2 hours ఈ సెక్షన్స్ 2 సెక్షన్స్ కంప్లీట్ చేయాలి. అదే విధంగా మనకి సెక్షన్ 3 వచ్చేసరికి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉంటుందమ్మా. సో ఇవి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్ అనమాట. 20 క్వశ్చన్స్ 60 మార్క్స్, అంటే టోటల్ 15 minutes టైం. అంటే 1 hour వచ్చి ఫస్ట్ సెక్షన్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కి ఇచ్చారు, ఇంకొక 1 hour వచ్చి ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ కి ఇచ్చారు, ఇంకొక 15 minutes వచ్చి మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఇచ్చారు. ఇలా మనకి మొత్తం కూడా ఒక సెషన్ లో 2 hours 15 minutes లో మనకి కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత ఎనదర్ 15 minutes మనకి ఎనదర్ సెషన్ ఉంటుందమ్మా. ఆ సెషన్ వచ్చి మనకి డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ మాడ్యూల్, అంటే 1 డేటా ఎంట్రీ టాస్క్ అనేది. ఓకే, అంటే ఇది కూడా అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డేటా ఎంట్రీ టెస్ట్, ఇవి 2 కూడా క్వాలిఫై అవ్వాల్సిందమ్మా. ఈ 2 కూడా క్వాలిఫై అవ్వాల్సిందే. ఓకే, అంటే ఈ మార్క్స్ ని కన్సిడర్ చేయడు కానీ బట్ క్వాలిఫై అవ్వాలి. బట్ మార్క్స్ దేన్ని బేస్ చేసుకొని ఇది చేస్తాడు అంటే, మీకు ఏదైతే 180 మార్క్స్ మనకి ఫస్ట్ సెక్షన్ లో ఉన్నాయో ప్లస్ 210 మార్క్స్ ఏదైతే మనకి సెకండ్ సెక్షన్ లో ఉన్నాయో, సో ఈ 390 మార్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే విధంగా మనం ఈ 2 సెక్షన్ లో కూడా మనం క్వాలిఫై అవ్వాలి. సో కాబట్టి జాగ్రత్తగా ప్రతి సెక్షన్ ని క్వాలిఫై అయ్యే విధంగా మనం టైర్ 2 ప్రిపరేషన్ ఉండాలి, టైర్ 2 ఎగ్జామ్ రాయాలమ్మా. ఓకే, దాని తర్వాత ఇక్కడ పేపర్ 2 అని ఇచ్చాడు, ఇక్కడ స్టాటిస్టిక్స్ అన్నాడు. ఇది ఓన్లీ ఎవరైతే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కి అప్లై చేస్తారో, ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు, ఆర్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2. సో వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మాత్రమే స్టాటిస్టిక్స్ పేపర్ అనేది ఎక్స్ట్రాగా కండక్ట్ చేస్తాడు. అది కూడా మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. ప్రతి క్వశ్చన్ 2 మార్క్స్ ఉంటుంది, టోటల్ 2 hours టైం ఉంటుంది, 200 మార్క్స్ అనేది ఉంటుంది. ఓకే, సో అంటే ఒక జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఆర్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ 2 ఈ 2 పోస్టులకి మాత్రమే మనం
ఎక్స్ట్రా పేపర్ అనేది రాయాలి, అదే స్టాటిస్టిక్స్ పేపర్ అనమాట. సో అది 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ అనమాట. ఓకే, సో ఒక్కసారి మళ్ళీ డీటెయిల్ గా చెప్తానమ్మా. సో ఏదైతే మనకి సో ఎంటైర్ 34 పోస్టులు ఉన్నాయో అందులో ఒక్క పోస్ట్ కి తప్ప మిగిలిన అన్ని పోస్టులకి మనకి సో టోటల్ 390 మార్క్స్ కి మనకి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఏదైతే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉందో దానికి +200 అనేది మనకి యాడ్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే, సో కాబట్టి మీరు ఈ ఎగ్జామ్ ని టైర్ 2 ఎగ్జామ్ ని జాగ్రత్తగా మీరు రాయాల్సి ఉంటుంది. ప్రతి సెక్షన్ క్వాలిఫై అవ్వాలి, అంటే మ్యాథ్స్ రీజనింగ్ సెక్షన్ ని క్వాలిఫై అవ్వాలి, జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ సెక్షన్ ని క్వాలిఫై అవ్వాలి, కంప్యూటర్ నాలెడ్జ్ సెక్షన్ ని క్వాలిఫై అవ్వాలి, అదే విధంగా స్కిల్ టెస్ట్ పాస్ అవ్వాలి. ఈ 4 కూడా కంప్లీట్ అయితేనే దెన్ మిమ్మల్ని మెరిట్ లిస్ట్ అనేది చూసి ఆ మెరిట్ లిస్ట్ లో మీకు ఏ పోస్ట్ మీరు అప్లై చేస్తారో దాన్ని మీకు ఆ మార్క్స్ ని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుందమ్మా. ఇంకోటి కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అప్లై చేసేటప్పుడు మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అప్లై చేసి సో టైర్ 1 రాసి టైర్ 2 రాసిన తర్వాత మీ మార్క్స్ ని బేస్ చేసుకొని ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది అడుగుతారు. కాబట్టి మీరు ముందేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ ఎవరైతే ఈ స్టాటిస్టిక్స్ ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించండి. అక్కడ మీకు అప్లై చేసేటప్పుడు అడుగుతాడు, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు అప్లై సో జేఎస్ఓ ఆర్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 అని. మీ క్వాలిఫికేషన్ ఉంటే ఎస్ అని ఇవ్వండి, దట్స్ ఇట్. ఓకే, సో మీకు స్టాటిస్టిక్స్ పేపర్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది మన టైర్ 1 అండ్ టైర్ 2 కి సంబంధించిన ప్రొసీజర్ మా. సో కాబట్టి టైర్ 1 టైర్ 2 జాగ్రత్తగా మనం ప్రిపేర్ అయితే 100% మనం విన్ అవ్వచ్చు. ప్లస్ టైర్ 1 ఎగ్జామ్ మనకి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ లో అన్నారు, అదే విధంగా మనకి టైర్ 2 వచ్చి మనకి డిసెంబర్ టెంటేటివ్ లో ఇచ్చాడు. కాబట్టి టైం సఫిషియెంట్ గా సరిపోతుందమ్మా, కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు నీట్ గా ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సరే 100% సో ఈ CGL లో మంచి పోస్ట్ ని మీరు కొట్టొచ్చు. మీ గ్రాడ్యుయేషన్ తోనే 85,000 ప్లస్ సాలరీతో పాటు ది బెస్ట్ డిపార్ట్మెంట్ ది పవర్ఫుల్ డిపార్ట్మెంట్స్ లో మీరు జాబ్ కొట్టడానికి మీకు ఈ నోటిఫికేషన్ యూజ్ అవుతుందమ్మా. రైట్ టైంలో నోటిఫికేషన్ వచ్చింది, రైట్ టైంలో మీ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే, రైట్. సో మరి ఈ టైర్ 1 అండ్ టైర్ 2 కి సంబంధించి ఈచ్ సబ్జెక్ట్స్ కి సంబంధించిన సిలబస్ ఏముంది అనేది కూడా మనకి క్లియర్ గా నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగిందమ్మా. సో ఈ నోటిఫికేషన్ లో పేజ్ నెంబర్ 22 మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పేజ్ నెంబర్ 22 నుంచి మనకి సో సిలబస్ అని ఏముంటుంది టైర్ 1 లో అనేది ఇచ్చారు. ఇక్కడ ఇండికేటివ్ సిలబస్ టైర్ 1 లో రీజనింగ్ ఏముంటుంది, జనరల్ అవేర్నెస్ ఏముంటుంది, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఏముంటుంది, అదే విధంగా మనకు చూసుకుంటే ఇంగ్లీష్ లో ఏముంటుంది, అదే విధంగా టైర్ 2 లో మనకి క్లారిటీగా టైర్ 1 కి ఏం సిలబస్ ఉంటుంది, టైర్ 2 కూడా ఏముంటుందని ఇచ్చాడు. సో టైర్ 1 కున్న సిలబస్ ఉంటుంది, దాంతో పాటు ఎక్స్ట్రాగా కొన్ని టాపిక్స్ ని యాడ్ చేస్తారమ్మా. ప్లస్ కొంచెం డెప్త్, అదేమో 2 మార్క్స్ కి వస్తుంది, ఇక్కడేమో మనకి 3 మార్క్స్ కి క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి కొంచెం లెవెల్ అడుగుతారు. సో అంటే టైం ఎక్కువ తీసుకొని సో మనకి క్వశ్చన్ సొల్యూషన్ అనేది టైం ఎక్కువ తీసుకునేవి మనకి ఇక్కడ అడుగుతారు. కాబట్టి జాగ్రత్తగా మీరు గమనించాల్సింది టైర్ 1 సిలబస్ ఏంటి, టైర్ 2 సిలబస్ ఏంటి, టైర్ 1 లెవెల్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, టైర్ 2 ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు అనేది కూడా మనం ప్రిపరేషన్ లో ఎస్టిమేట్ చేసుకొని మన ప్రిపరేషన్ చేయాలి. అందుకే మీకు డీటెయిల్డ్ టైర్ 1 సిలబస్ 22 లో ఉంది. అదే విధంగా 23 లో మనకి టైర్ 2 సిలబస్ కూడా ఇక్కడ క్లారిటీగా ఇచ్చాడు. సో ఏదైతే మనకి మ్యాథమెటిక్స్ కి సంబంధించి సో ఏముంటుంది అనేది, అదే విధంగా మనకి రీజనింగ్ కి సంబంధించి ఏముంటుంది అనేది కూడా క్లారిటీగా 23 పేజెస్ లో ఇవ్వడం జరిగింది. అదే విధంగా మనకి 24th పేజ్ లో కూడా మనకి ఇంగ్లీష్ కి సంబంధించి జనరల్ అవేర్నెస్ కి సంబంధించి నెక్స్ట్ చాలా మంది అంటే మేము లాస్ట్ 2 నోటిఫికేషన్స్ నుంచి సో అబ్జర్వ్ చేస్తే మనకి ఈ ప్యాటర్న్ వచ్చింది. ఈ ప్యాటర్న్ లో చాలా మంది కంప్యూటర్ నాలెడ్జ్ అంటే నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో ఆ మార్క్స్ యాడ్ అవ్వకపోయినా సరే బట్ ఆ సెక్షన్ లో క్వాలిఫై అయితేనే నువ్వు జాబ్ కి ముందుకు వెళ్తావు అనమాట. అందుకోసం ఈ కంప్యూటర్ నాలెడ్జ్ కి సంబంధించి కూడా సో ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ సిలబస్ ఏముంటుంది అనేది కూడా డీటెయిల్డ్ గా మనకి ఇక్కడ 24th పేజ్ లో ఇచ్చారమ్మా. సో కాబట్టి జాగ్రత్తగా ఈ సిలబస్ ని చూసి దాని ఓరియంటెడ్ గా మనం ప్రిపరేషన్ చేస్తే ఈజీగా మనం క్వాలిఫై అవ్వచ్చు. టెన్షన్ లేకుండా మనం ఏదైతే కోరుకున్నామో ఆ జాబ్ ని మనం అచీవ్ చేయొచ్చు. అదే విధంగా ఇక్కడ మనకి చూస్తే పేపర్ 2 స్టాటిస్టిక్స్, ఇది కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఎవరైతే జేఎస్ఓ అప్లై చేయాలనుకుంటారో, జేఎస్ఓకి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు జేఎస్ఓ అండ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2
ఓకే, సో వీళ్ళకి మాత్రం స్టాటిస్టిక్స్ పేపర్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. ఆ స్టాటిస్టిక్స్ లో కూడా ఏం సిలబస్ ఉంటుంది అనేది కూడా మనకి క్లారిటీగా ఇక్కడ పేజ్ నెంబర్ 24 లో ఇచ్చారు. అదే విధంగా మనకి పేజ్ నెంబర్ 25 లో కూడా మనకి సో ఇవ్వడం జరిగిందమ్మా. సో కాబట్టి మీరు ఒకసారి 24 and 25 పేజెస్ చూస్తే సో స్టాటిస్టిక్స్ లో ఉన్న సిలబస్ ని కూడా మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో అంటే మీరు ఒక్కసారి నోటిఫికేషన్ కూడా మీరు ఓపెన్ చేస్తే సో మీరు ఈ పేజెస్ 22 నుంచి 25 వరకు ఏదైతే పేజెస్ ఉన్నాయో ఆ పేజెస్ ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు ఎంటైర్ సిలబస్ అనేది ఉంటుందమ్మా. ఓకే, సో కాబట్టి ఇంత మంచి పోస్టులు ఉన్న నోటిఫికేషన్ డీటెయిల్ గా సిలబస్ కూడా ఇచ్చాడు కాబట్టి సో ఇమీడియట్ గా మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి సో దెన్ ప్రిపరేషన్ ని కూడా మనం స్టార్ట్ చేయాలి. మనకున్న టైం 5 months కాబట్టి ఈ 5 months మనం స్ట్రిక్ట్ గా ప్రిపేర్ అయితే 100% మనం విన్ అవ్వచ్చమ్మా. సో మళ్ళీ ఒక్కసారి మీకు ఏదైతే సో లాస్ట్ డేట్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి అనేది కూడా ఒకసారి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. సో కాబట్టి వాటిని మీరు జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండమ్మా. సో ఇక్కడ చూస్తే మనకి సో రేపటి నుంచి అంటే ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. సో 24th జూలై అనేది లాస్ట్ డేట్ అమ్మా. నెక్స్ట్ ఇంకోటి కూడా ఇచ్చాడు, కరెక్షన్స్ ఏమైనా మనం అప్లికేషన్ లో కరెక్షన్స్ చేసుకోవాలి అంటే ఆ డేట్ కూడా క్లారిటీగా ఇచ్చాడు. వన్స్ అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి, మళ్ళీ కరెక్షన్స్ కోసం వెయిట్ చేయకండి. ఇన్ కేస్ ఎక్కడైనా మిస్టేక్ చేస్తే కూడా ఆ డేట్ మనకి ఆగస్టు 10th నుంచి 11th ఆగస్టు 2 రోజులు అనేది ఇచ్చారు. అదే విధంగా ఎగ్జామ్స్ మనకి టైర్ 1 సెప్టెంబర్, అక్టోబర్ అండ్ టైర్ 2 డిసెంబర్ లో ఇచ్చడం. ఓకే, సో అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా మీ ఏదైతే ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ ఉన్నాయో సో అవి మీ దగ్గర ఉంచుకొని సో మీ పేరెంట్ నేము, మీ నేము, సో మీ మదర్ నేము, నెక్స్ట్ మీ ఫోటోస్, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషన్ ని జాగ్రత్తగా ఎంట్రీ చేయండమ్మా. సో ఎందుకంటే మీరు ఇప్పుడు ఏదైతే మీరు ఎంట్రీ ఇస్తారో అప్లికేషన్ లో రేపటి రోజున డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా సో సేమ్ డాక్యుమెంట్స్ ని మనం ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ఏదైతే సెంట్రల్ లెవెల్ కి సంబంధించిన సో రిజర్వేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అప్లికబుల్ అవుతాయి. సో ఓబీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ ఇవన్నీ రిజర్వేషన్స్ అనేవి మీకు ఉంటాయి. సో దాని ప్రకారం మీరు ఏవైతే సెంట్రల్ లెవెల్ రిజర్వేషన్స్ ఉంటాయో వాటి ప్రకారం మీరు అప్లై చేసుకోండి జాగ్రత్తగా సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా. సో అప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు అప్లై చేసేటప్పుడు హడావుడిగా అప్లై చేసి రేపు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు టెన్షన్ పడితే సో మనకి ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా అప్లికేషన్ ప్రాసెస్ ని జాగ్రత్తగా చేయండి. అదే విధంగా సో ఇంత మంచి వేకెన్సీస్ తో మనకి నోటిఫికేషన్ వచ్చింది. ప్లస్ ఒకప్పుడు 1 year 1.5 year పట్టే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇప్పుడు జస్ట్ 6 months to 8 months లోనే మనకి కంప్లీట్ చేస్తున్నారు. కాబట్టి సో డిగ్రీ కంప్లీట్ అయిన ప్రతి స్టూడెంట్ ఆగస్టు 1st కి ఎవరివైతే ఫస్ట్ లోపు రిజల్ట్ వచ్చి ఉంటాయో ఆ కంప్లీట్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా వీటిని అప్లై చేయండి ఈ ఎగ్జామ్ కి. అదే విధంగా సో ఈ 5 months మీరు సీరియస్ గా ఎఫర్ట్ పెడితే 100% జాబ్ కొట్టొచ్చు. సో మరి ఐఏఎస్ఈ ఏం చేస్తుంది సార్ మరి ఈ ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ కి సంబంధించి అంటే ఐఏఎస్ఈకి 9 బ్రాంచెస్ ఉన్నాయమ్మా. ఈ 9 బ్రాంచెస్ లో కూడా ఎస్ఎస్సి సిజిఎల్ కి సంబంధించి కొత్త బ్యాచెస్ అనేవి ఈ రోజు నుంచే స్టార్ట్ అవ్వడం జరిగింది. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మా 9 బ్రాంచెస్ లో మీరు ఎక్కడ అప్రోచ్ అయినా సరే సో మీకు న్యూ బ్యాచెస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ చేసినా సరే జర్నీ 100% మీరు అచీవ్ చేయొచ్చమ్మా. సో ఇక్కడ మేము డిఫరెంట్ ప్రోగ్రామ్స్ తో మీకు ఎస్ఎస్సి ఎక్స్క్లూజివ్ ఎస్ఎస్సి బ్యాచెస్ అనేవి మేము రన్ చేయడం జరుగుతుంది. సో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అంటే సిలబస్ కాకుండా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ప్లస్ ప్రతిరోజు గ్రాండ్ టెస్ట్ మనకి ఆన్లైన్ లో కండక్ట్ చేస్తూ ప్రతి క్వశ్చన్ కి కూడా వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ సో ఇవాళ ఎస్ఎస్సి సూపర్ 60 అని నెక్స్ట్ ఆల్ ఇండియా ర్యాంక్స్ కోసం స్పెషల్ బ్యాచెస్ ని అదే విధంగా టార్గెట్ ఎస్ఎస్సి జాబ్ అని చెప్పి సో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ని మనం ఐఏఎస్ఈ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్ గా మన బ్రాంచెస్ ని అప్రోచ్ అయితే సో మన ఎవరైతే టీం ఉందో ఐఏఎస్ఈ టీం మీకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అదే విధంగా సో మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ నోటిఫికేషన్స్ కి సంబంధించి అప్ టు డేట్స్ ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అదే విధంగా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అనేది కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుందమ్మా. సో మన బ్రాంచెస్ కి సంబంధించి అన్ని బ్రాంచెస్ కి సంబంధించి ఏ కాంటాక్ట్ అవ్వాల్సిన డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మన 9 బ్రాంచుల్లో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మా టీం మీకు క్లారిఫై చేస్తుందమ్మా. దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ లో, అమీర్పేట్
కేపీహెచ్బి ఈ 3 బ్రాంచెస్ లో కూడా న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవడం జరిగింది. అదే విధంగా మనకి ఏపీలో తీసుకుంటే వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, అనంతపురం ఈ 6 బ్రాంచెస్ లో కూడా మనకి న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఎక్స్క్లూజివ్ ఎస్ఎస్సి ఓరియంటెడ్ గా ఎస్ఎస్సి టార్గెటెడ్ బ్యాచెస్ అనేవి మన బ్రాంచెస్ లో రన్ అవుతున్నాయమ్మా. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి బ్రాంచ్ ని విజిట్ చేయండి, మన స్టూడెంట్స్ తో మాట్లాడి దెన్ టేక్ యువర్ డెసిషన్. సో కాబట్టి ఇప్పుడు మిస్ చేసుకుంటే మళ్ళీ ఇంకొక 1 ఇయర్ మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇదే సీజీఎల్ నోటిఫికేషన్ కోసం. అంత టైం, అంత పేషెన్సీ మన దగ్గర ఉండదు, మన పేరెంట్స్ దగ్గర ఉండదు. కాబట్టి 100% సీజీఎల్ 2024 లోనే జాబ్ కొట్టాలమ్మా. సో కాబట్టి మంచి నోటిఫికేషన్ మంచి టైంలో వచ్చింది. అదే విధంగా షార్ట్ పీరియడ్ లోనే, అంటే విత్ ఇన్ 5 months లో మీకు టైర్ 1 టైర్ 2 అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి సో ఒక 6 months పాటు మనం గట్టిగా ప్రిపేర్ అయ్యి మనం టార్గెట్ చేస్తే 100% మనం జాబ్ తో వెళ్ళొచ్చమ్మా. సో కాబట్టి షార్ట్ పీరియడ్ లోనే ది బెస్ట్ జాబ్ కొట్టడానికి మనకి ఇది మంచి అవకాశం. మిమ్మల్ని బెస్ట్ గా జాబ్ కొట్టించడానికి మా టీం ఎప్పుడు 24/7 మీకు అందుబాటులో ఉంటుందమ్మా. మరిన్ని వివరాలకి నెక్స్ట్ ఈ నోటిఫికేషన్స్ కి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా కావాలి అంటే సో ఐఏసీఈ టెలిగ్రామ్ ఛానల్స్ ని ఫాలో అవ్వచ్చు. అదే విధంగా సో ఐఏసీ ఆన్లైన్ క్లాసెస్ మొబైల్ యాప్ అనేది కూడా ఉంది. సో మన మొబైల్ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ ని మీరు ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. అదే విధంగా మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సో బెల్ ఐకాన్ అని క్లిక్ చేస్తే మీకు ప్రతి నోటిఫికేషన్ కూడా వస్తుందమ్మా. సో కాబట్టి దీనికి సంబంధించి సో స్పెషల్ ప్రోగ్రామ్స్, స్పెషల్ బ్యాచెస్, వీటి ఇన్ఫర్మేషన్ అన్ని కూడా సో మీకు ముందు ఇస్తాం మేము. సో కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా ఎవరైతే ఆగస్టు 1 లోపు డిగ్రీ అయిపోయి ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీస్ ని యూటిలైజ్ చేసుకోండి. దీంతో పాటు మనకి ఎంటీఎస్ నోటిఫికేషన్ కూడా నెక్స్ట్ రెడీగా ఉందమ్మా. ఓకే, సో కాబట్టి 1 by 1 వస్తాయి. ఒక సీజీఎల్ ప్రిపరేషన్ తో ఎస్ఎస్సి లో ఉన్న అన్ని నోటిఫికేషన్స్ కి మన ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుందమ్మా. సో కాబట్టి ఏ ఒక్క స్టూడెంట్ కూడా నెగ్లెక్ట్ చేయకుండా సో ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. మీరు జాబ్ కొట్టే వరకు ఐఏసీఈ టీం మొత్తం కూడా ప్రతి అడుగులో కూడా మీకు తోడుంటుందమ్మా. థ్యాంక్ యూ.